తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఆమె ఒక మహిళ మాత్రమే కాదు, ఒక ఉద్యమం కాదు, ఒక ఆధ్యాత్మిక సంచలనం. ఆమె మేడం బ్లావెట్స్కి. వీరి గురించి వినాలి అని కొన్నేళ్ల నుంచి ప్రయత్నం చేస్తున్నాను. అంటే అథెంటిక్ గా తెలుసుకోవాలి అనేది ప్రయత్నం. మరి ఈవిడ గురించి వివరణ ఇవ్వడానికి మనతో పాటు సిద్ధంగా ఉన్నారు విశ్వనాథ్ ప్రసాద్ గారు. మాట్లాడదాం సార్. మేడం బ్లావెట్స్కి. సో ఈవిడ గురించి ఖచ్చితంగా నేను తెలుసుకోవాలి అని చాలా ఏళ్ల నుంచి ప్రయత్నం చేస్తున్నాను. అంటే పుస్తకాలు చదివి తెలుసుకోవచ్చు కదా అని అనొచ్చు, కానీ బోల్డ్ అని పుస్తకాలు చదివిన మీ ద్వారా తెలుసుకుంటే ఇంకాస్త అంటే వినటం ద్వారా ఎక్కువ నా మనసుకు హత్తుకుంటూ ఉంటాయి. సో అందుకని వినాలి అని అనుకుంటున్నాను. అలాగే తెలియని వాళ్ళ కోసం తెలియచేయాలి అని అనుకుంటున్నాను. ఈవిడ గురించి తెలుసుకోవాల్సినటువంటి అంశాలు ఏంటి, అలాగే మీరు ప్రత్యేకంగా మీరు పర్సనల్గా మీరు కన్సల్టేషన్ రూమ్లో కూడా మీ వెనక వైపు ఆవిడ ఉంటారు. ఆవిడ ఫోటో ఖచ్చితంగా ఉంటుంది. ఎందువలన పెట్టుకున్నారు, ఆవిడ ఏం మిమ్మల్ని ఇన్స్పైర్ చేసింది, ఇవన్నీ ఒక్కసారి. ఎక్కిరాల కృష్ణమాచార్యులు వారు చెప్పినట్లుగా ఆవిడ లోకమాత అని ఆవిడని స్తుతించారు. లోకమాత. లోకమాత చాలా ఉన్నత స్థాయి కలిగిన, ఉన్నత స్థాయిలో ఉన్న తల్లి లాంటి తత్వం అనే పేరుతోటి వారు స్తుతించారు. హెచ్పి బ్లావెట్స్కి, హెలినా పెట్రోవా బ్లావెట్స్కి వారి పేరు. వారు 1831లో రష్యాలో జన్మించారు. ఆవిడకి ప్రధానమైన విషయాలు ఏమిటంటే, ఒకటి చిన్నప్పటి నుంచి అలౌకిక పరమైన విషయాల గురించి ఆలోచిస్తూ ఉండటం, ఏవో అదృశ్య శక్తులతోటి మాట్లాడుతూ ఉండటం, ఇటువంటి లక్షణాలను ఆవిడ చిన్నప్పుడే ప్రదర్శిస్తూ ఉండటం కారణం చేత ఆ చుట్టుపక్కల ఉన్నవారు, వారి బంధువులు వీళ్ళందరూ ఆవిడకి ఏదో ప్రత్యేకంగా మానసిక రుగ్మత ఉన్నదని కొందరు భావించటం, ఇట్లా జరుగుతూ ఉన్న పరిస్థితులు ఉన్నాయి. అప్పట్లో రుగ్మత అనుకునేవారా? ఎందుకంటే ఈ నమ్మకాలు అవి ఎక్కువగా ఉండేవి కదా. ఏదైనా నమ్మకాలు బహుశా ఏ ప్రాంతంలో అయినా కొంచెం ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్లోకి అట్లా ఉన్నప్పుడు వింత వింత ప్రవర్తన, అంటే ఇప్పుడు వాళ్ళకి ఎదురుగా తెలియని ప్రవర్తన. తెలియని ప్రవర్తన కాదు, వాళ్ళు తెలిసే ప్రవర్తిస్తుంటారు అనేది ఫ్యామిలీ మెంబర్స్ కి. ఫ్యామిలీ మెంబర్స్కి. ఉదాహరణకి మీతో నేను ఇప్పుడు సంభాషిస్తూ ఉన్నాను ఏదో విషయం గురించి, పక్కన అట్లా తిరిగి మరొక విషయం అటువైపు గాల్లో ఏదో చెప్తూ ఉన్నాను. నాకు వింతగా అనిపించవచ్చు. అప్పుడు మీకేమనిపిస్తుంది? వింతగా అనిపిస్తుంది కదా. బహుశా నాకు అక్కడ ఉన్న ఒక ఎవరో నా పక్కన మరొక ఏదో రూపం ఉన్నట్లు, ఆ రూపంతో నేను ఒక రాజకీయపరమైన దీనికి సంబంధం లేని విషయాలను నేను వారితోటి మాటలు సంభాషిస్తూ ఉంటే, నాకు మటుకు నేను వారితో సంభాషిస్తున్న ఫీలింగ్లో నేనుంటాను. నన్ను చూస్తున్న మీకు ఇతనికి ఏదో భ్రమ లేదా పిచ్చి ఏదో పట్టింది అనే భావంలో మీరుంటారు. సహజం కదా. ఇటువంటి తత్వాన్ని ఆవిడ చిన్నప్పుడు ప్రదర్శిస్తూ ఉండటం, ఆకాశంలోకి చూడటం, అంటే ఇంటి పైకప్పు చూడటం, ఫ్యాన్ల వైపు చూడటం, ఫ్యాన్లో అక్కడ ఏదో ఉన్న శక్తితోటి మాట్లాడుతున్నాను అనే భావంలో ఉండటం, ఇటువంటివన్నీ రకరకాల వింతగా చాలామందికి కుటుంబ సభ్యులు కనిపిస్తూ ఉండటం. ఈ కారణం చేత కొంతమంది ఆవిడ్ని కొంచెం మానసిక రుగ్మత కలిగిన వ్యక్తిగాను, దాని తర్వాత క్రమంగా ఆవిడకి ఇటువంటి తత్వం నుంచి బయట పడటానికి, మనకు సహజంగా మన తెలుగులో సామెత ఉంది కదా, పెళ్ళి చేస్తే పిచ్చి కుదురుతుంది, ఏదో సామెత అట్లా ఒకటి వస్తుంటుంది కదా. అందుకని పెళ్లి చేయటం, కానీ భర్తతోటి ఆవిడ ఆయన్ని ఒప్పించి నేను నా ఆధ్యాత్మిక, నా తాత్విక పరమైన ఆలోచనలు వేరు కాబట్టి నేను ఆ విధంగా అందులోనే కొనసాగుతాను అని అతన్ని ఒప్పించి ఆవిడ ఆధ్యాత్మిక ప్రయాణం చేయటం. అది పూర్వాశ్రమం. అప్పుడు పిల్లలు ఉన్నారండి ఆవిడకి? లేరు. ఇందులో ఈ ఘటనలో వీటన్నిటిలోనూ ప్రధానంగా ఆవిడ ఇన్స్పైర్ అయిన విషయాలు ఏమిటంటే, బహుశా పెళ్ళికి ముందు, పెళ్ళి తర్వాత కూడా చాలా ఉన్నత స్థాయి కుటుంబంలో పుట్టిన వ్యక్తి, ఉన్నత స్థాయి వ్యక్తినే పెళ్లి చేసుకున్న ఇది. కానీ ఆవిడ వ్యక్తిగతంగా ఒంటరిగా ఉన్న సందర్భాలలో టిబెట్ ప్రాంతంలో ఉన్న కొంతమంది సాధువులు, వారు ఆత్మల రూపంలో వారికి కనిపించటం, వారికి మార్గనిర్దేశం చేయటం, బలానా టైంకి ఈ టైంలో ఇక్కడ టిబెట్లో ఈ ప్రాంతంలో ఇక్కడ మమ్మల్ని కలుసుకున్నట్లయితే ఆ కలుసుకోవటానికి ప్రయాణ సదుపాయాలు తామే కల్పిస్తామని చెప్పి ఆవిడ ఆ విధంగా టిబెట్ ప్రాంతంలో ఉన్న బౌద్ధ లామాలను, బౌద్ధ సన్యాసులను కలవటం, దాని ద్వారా ఆవిడలో పరిపూర్ణమైన మార్పు ప్రపంచం గుర్తించే విధంగా వచ్చింది. వీటన్నిటి సారాంశం కారణం చేత ముఖ్యంగా మన
ఆధ్యాత్మిక ప్రయాణాలకు వీటికి అన్నిటికీ సంబంధించి టైగ్రస్ నది పరివాహ ప్రాంతం, ఈజిప్ట్, ఆ ప్రాంతం నుంచి ఆధ్యాత్మికత అనేది ఇటువైపు భారతదేశం వైపు పెరుగుతూ అక్కడ స్థిరంగా పెరుగుతూ ఉంది. అంటే ఎస్ట్రాలజీకి సంబంధించి కావచ్చు, మిగతా వీటన్నిటికి సంబంధించి కావచ్చు. ఈవిడ ఈ ప్రాంతాలన్నిటినీ పర్యటించి ఆ ప్రాంతాలలో ఉన్న కేవలం మత గురువులను మాత్రమే కాకుండా ఆ మత గ్రంథాలలో దాగున్న అంశాలను వాటన్నిటినీ క్రోడీకరించి ప్రపంచానికి చాటారు. ఈవిడ మొట్టమొదటి ఎడిషన్ ఈసిస్ అన్వీల్డ్ అనే ఒక పుస్తకం. ఈ పుస్తకంలో ఆవిడ ఈ భారతదేశం ఇటువైపు ఈ ప్రాంతాలకు సంబంధించిన బౌద్ధ మతం, హిందూ మతం, వీటిల్లో నిగూఢంగా దాగున్న తార్కిక విజ్ఞానం, వీటన్నిటి గురించి తెలుసుకున్న తర్వాత కొన్ని సందర్భాలలో ఆవిడ ఆ ప్రాంతంలో ప్రాచుర్యంలో ఉన్న, పశ్చిమాల్లో ప్రాచుర్యంలో ఉన్న క్రిస్టియానిటీ మీద కూడా విమర్శలు చేశారు. ఈ విమర్శలు చేసిన కారణం చేత, ప్రధానంగా అందుచేత ఏదైనా ఒక మతం మీద విమర్శలు చేస్తూ ఉంటే ఆ మతానికి సంబంధించిన వాళ్ళు వారి మీద నెగిటివ్ ముద్ర వేసే అవకాశం ఉంటుంది. అది న్యాచురల్గా జరిగేది, వాళ్ళ మత విశ్వాసాలకు భిన్నంగా ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు. ఇక్కడ ముఖ్యంగా ఈవిడ నమ్మిన సిద్ధాంతం ఏమిటంటే కర్మ సిద్ధాంతం. రెండవది బ్రహ్మతత్వం. బ్రహ్మతత్వానికి సంబంధించి ద్వైతము, అద్వైతము, విశిష్ట అద్వైతము అనే తత్వం దాంట్లో మనకి శంకరాచార్యుల వారు, రామానుజాచార్యుల వారు, మధ్వాచార్యుల వారు వీరు ప్రకటించిన వీటన్నిటినీ సంపుటీకరించి వీటన్నిటినీ తెలుసుకొని బ్రహ్మ అనే తత్వం ఉన్నది. ఈ తత్వానికి సంబంధించి కొన్ని సందర్భాల్లో ద్వైతానికి, కొన్ని సందర్భాల్లో అద్వైతానికి అనుకూలంగా, కొన్ని సందర్భాల్లో వీటి అన్నిటికీ వ్యతిరేకంగా కూడా వారు వ్యాఖ్యలు చేయటం కారణం చేత హిందూ సమాజంలో కూడా, హిందూ పరిపూర్ణంగా అద్వైతాన్ని నమ్మేవారు వాటికి సంబంధించి వ్యతిరేకమైన వ్యాఖ్యలు వచ్చిన సందర్భాలలో వారిని వ్యతిరేకించే సందర్భాలు ఉన్నాయి. ద్వైతానికి సంబంధించి చేసినప్పుడు ద్వైత సిద్ధాంతకర్తలు వారిని అనుసరించేవారు, వ్యతిరేకించే సందర్భాలు. ఈవిడ ప్రకటించేంత వరకు పునర్జన్మ ఉన్నది అంటే మనిషి ఈ కర్మ సిద్ధాంతం దాని ప్రకారం పునర్జన్మ అనేది ఒకటి ఉంటుంది. పాప పుణ్యాల ఫలితాలు ఇవన్నీ మరో జన్మకి క్యారీ ఆన్ అవుతాయి. ఇటువంటి ఫిలాసఫీ వెస్ట్రన్ కంట్రీస్లో లేదు. ఈవిడ ఈ తత్వాన్ని అక్కడ కూడా ఆవిష్కరించారు. దాన్ని ద సీక్రెట్ డాక్ట్రిన్, గుప్త విద్య అని తెలుగులో అనువదించుకుంటే ద సీక్రెట్ డాక్ట్రిన్ అనే పుస్తకం ద్వారా ఆవిడ ప్రపంచానికి చాటారు. ఆ పుస్తకం వెలువడేంత వరకు బహుశా చాలా మంది మేధావులకి, ఆ ప్రాంతంలో పాశ్చాత్యంలో ఉన్న మేధావులకి ఇటువంటి ఒక కాన్సెప్ట్ ఉన్నది అని చాలా మందికి తెలియదు. అంటే కొన్ని ప్రాంతాల్లో ఆ ప్రాంతాలలో దయ్యాలు, భూతాలు ఇటువంటివన్నీ మయా నాగరికతకు సంబంధించిన కొన్ని లక్షణాలు కొన్ని ప్రాంతాల్లో ఉన్నప్పటికీ ఎడ్యుకేటెడ్ పీపుల్కి, బాగా చదువుకున్నవారు, ఉన్నత స్థాయిలో ఉన్నవారు, వీళ్ళందరూ దీన్ని నమ్మే విధంగా ఉండేది కాదు. ఆవిడ ఆధ్యాత్మికవేత్త అని అనుకోవాలా, లేకపోతే మీరు ఇందాక ఉపోద్ఘాతంలో చెప్పినట్లుగా ఒక ఉద్యమకారిని అనుకోవాలా అనే దానికంటే ఒక ప్రత్యేకమైన విశ్లేషణ ఏమిటంటే అవధూత అని అనుకోవచ్చు అని. ఎందుచేతనంటే అవధూత అంటే అర్థం ఏమిటి? ఆ సంస్కృత పదంలో అవధూత, ధూత అంటే ఒత్తున్న ధూత అనే పదానికి అర్థం ఏమిటంటే విడిచిపెట్టినవాడు. అవ అంటే అహంకారము, అహంకారం తాలూకు మిగతా లక్షణాలను, లేదా కామ క్రోధాలను, లేదా రెండు పరస్పర విరుద్ధమైన తత్వాలను, ప్రేమ ఆపోజిట్ ద్వేషం, వీటన్నిటినీ విడిచిపెట్టిన వాడు. అంటే ఏది తామరాకు మీద నీటి బిందువులాగా, ఏది తనకు అంటకుండా కానీ అన్నిటి యందు ఉండేవాడు. దీన్ని అవధూత అంట. ఈవిడ జీవిత తత్వం కూడా అదే విధంగా సాగింది. వివాహం చేసుకుంది, భర్తతోటి భర్తతోటి రాజభోగాలు అనుభవించే ఉన్నత స్థాయిలో ఉన్నది. కానీ దాన్ని ఆ సాంసారిక జీవితం నుంచి బయటికి వచ్చి ఆధ్యాత్మిక ప్రయాణం చేశారు. ఆధ్యాత్మికతలో కూడా తను ఏ విషయాలనైతే పరిశోధన చేస్తూ ఉన్నారో, ఏదైతే ఆవిడ వ్యక్తీకరించారో ఆ సిద్ధాంతాలకు మాత్రమే కట్టుపడకుండా, అంటే ఉదాహరణకి మనం
వైష్ణవ సాంప్రదాయంలో కేవలం వెంకటేశ్వర స్వామిని నమ్ముతున్నాము అనే ఒక పద్ధతి అనుకున్నాం అనుకోండి, ఇంకా వేరే స్థితిలోకి వెళ్ళి వెంకటేశ్వర స్వామిని నమ్ముతూ ఆయన గొప్పతనాన్ని గురించి చాటి చెబుతూ శైవతత్వాన్ని కూడా తెలుసుకోవడం, దాని తర్వాత శైవతత్వాన్ని గురించి ప్రకటించిన తర్వాత మరొక శాక్తేయ తత్వం గురించి చెప్పడం, ఈ విధంగా ఆల్ రౌండ్ యాక్సెప్ట్ చేసేవారు. ప్రతి దాంట్లో ఉన్న గుప్తమైన విజ్ఞానాన్ని అర్థం చేసుకోవడం, చేసుకొని దాన్ని మరొక దానికి అప్లై చేయడం, ఇటువంటి తత్వాన్ని ఆవిడ ప్రదర్శిస్తూ ఉంచారు. ఈవిడ కొన్ని అతీంద్రియ శక్తులను కూడా ప్రదర్శించారు. అంతర్గతి అనే మాటలు కూడా ఆవిడని కొంతమంది సహజంగా అతీంద్రియ శక్తులను ప్రదర్శించే వ్యక్తులు వ్యక్తులను మనం మంత్రగత్తెలు అని అంటాం. ఇప్పుడు ఇందాక వివరించినట్లుగా ఎక్కడో ఉన్న వ్యక్తులతోటి మాట్లాడుతూ ఉండటం, వీటన్నిటికంటే ఈ చేసిన ప్రపంచం మొత్తానికి ఆవిడ చేసిన మేలు, ఆవిడ ద సీక్రెట్ డాక్ట్రిన్ అనే పుస్తకం వ్రాయటం. ఆ పుస్తకంలో భారతదేశంలో భారతీయులకు కూడా తెలియని ఉపనిషత్ రహస్యాలను, ఉపనిషత్తుల్లో దాగున్న రహస్యాలను, దాని తర్వాత కర్మ సిద్ధాంతాన్ని, భగవద్గీతలో వివరించిన కర్మ సిద్ధాంతాన్ని, అష్టావక్ర గీతలో వివరించిన ఆత్మతత్వాన్ని, వీటన్నిటినీ ఆవిడ ప్రకటించారు. పునర్జన్మ అనే తత్వాన్ని ఆవిడని చూసి ఇన్స్పైర్ అయిన తర్వాత వెస్ట్రన్ దాంట్లో అలెన్ లియో లాంటి ప్రముఖులు వీరందరూ ఎస్ట్రాలజీ మీద పరిశోధన చేసిన వారు ఆవిడ ఇన్ఫ్లుయెన్స్ తోటి భారతదేశంలో లేదా ఇటువైపు ఈ ప్రాంతంలో జ్యోతిష శాస్త్రం అనేది ఒక ప్రత్యేకమైన శాస్త్రం ఉంది. వారు నక్షత్రాలు అనే వాటిని ప్రత్యేకంగా ఉన్నాయి. అంతవరకు పాశ్చాత్యులకు మనం అశ్విని భరణి ఇట్లా పేరు పెట్టుకున్న నక్షత్రాలు ఇటువంటివి ఒక ఉన్నట్లుగా, నక్షత్ర మండలం ఒకటి ఉన్నట్లుగా ఇదంతా వాళ్ళకి తెలియదు. చూసుకునే వాళ్ళు ఒకవేళ జ్యోతిషం చూడాలి అంటే బహుశా మిగతా యాంగిల్స్ బిట్వీన్ టూ ప్లానెట్స్, అంతే చేసేవారు. ఓకే, యాంగులర్ డిస్టెన్స్ బిట్వీన్ టూ ప్లానెట్స్ ని చూసేవారు. కానీ మనం ప్రస్తుతం చూస్తూ ఉంటాం అశ్విని కార్తె, భరణి కార్తె, ఇటువంటివి మనం రవి ప్రవేశం ఇదంతా చేస్తూ ఉన్నప్పుడు ఇటువంటి పేర్లతో కూడినది అక్కడ ఉండేది కాదు. కేవలం అస్ట్రనామికల్ నోటింగ్స్ కొరకు, అంటే ఖగోళ శాస్త్రవేత్తలు వాడిని అంచనా వేయటం కొరకు వారికి ప్రత్యేకంగా గ్రీకు పదాలతోటి కొన్ని పదాలు పెట్టుకున్నారు. కానీ జ్యోతిష్యం వేరు, ఖగోళ శాస్త్రం వేరు. ఖగోళ శాస్త్రం కేవలం ఖగోళంలో ఉన్న వస్తువుల గురించి, పదార్థాల గురించి, ఆ బ్రహ్మాండం గురించి, వాటన్నిటి గురించి అంచనా వేసే ఒక శాస్త్రం. జ్యోతిష్ శాస్త్రం వాటి ప్రభావం ఈ విధంగా ఉంటుంది అని అంచనా వేయటం అనేది జ్యోతిష శాస్త్రం. జ్యోతిష శాస్త్రంలో ఇటువంటి నక్షత్రాలు అనేవి ఉంటాయి. నక్షత్రాలకు ఒక ప్రత్యేకమైన పేర్లు, వాటి లక్షణాలు, ఆ నక్షత్రాల నుండి మిగతా గ్రహాలు సంచరిస్తూ ఉన్నప్పుడు, అన్ని గ్రహాలు సంచరిస్తున్నప్పుడు ఒక్కొక్క రకమైన ఫలితాలు ఉంటాయి. ఇటువంటి విశ్లేషణ పాశ్చాత్య దేశాల్లో లేదు. కానీ ఈవిడ ద్వారా పోర్ట్రే చేశారు అక్కడ. వీటిని ఎక్స్ప్రెస్ చేయటం ద్వారా ఈవిడ చాలా మందికి, అలెన్ లియో లాంటి ప్రముఖులకి భారతదేశం వైపు లేదా చైనా సిద్ధాంతం వైపు, టిబెటన్ మాంక్స్ వైపు, వీళ్ళందరి వైపు చూసే విధంగా, ఇక్కడ పరిశోధనలు చేసే విధంగా వీరు ద సీక్రెట్ డాక్ట్రిన్ అనే పుస్తకం ద్వారా వారు ప్రకటించారు. ఆవిడ చేసిన మరొక ఉపకారం ఏంటంటే 1875లో వల్కాట్ గారితో కలిసి ఆవిడ సహాధ్యాయి, ఆవిడతో కలిసి ప్రయాణించిన, ఆధ్యాత్మిక ప్రయాణం చేసిన వల్కాట్ గారితో కలిసి ద థియోసాఫికల్ సొసైటీ అనేది స్థాపించారు. ఇప్పుడు దాని ప్రధాన కార్యాలయం మద్రాసులోని అడయార్లో ఉంది. ఈ థియోసాఫికల్ సొసైటీ ద్వారా ఆవిడ ఎంతో మందిని ప్రభావితం చేయటం. ఎటువంటి అంశాల మీద ప్రభావితం? ముఖ్యంగా ఫిలాసఫీకి సంబంధించి ద్వైతము, అద్వైతము, వీటన్నిటి గురించి, కర్మ సిద్ధాంతం గురించి, పునర్జన్మ గురించి. ఇందులో ఈవిడ ద్వారా ప్రభావితం కావటం లేదా ఎక్కువ మంది ఈ టిబెటన్ మాంక్స్ గురించి తెలుసుకోవటం, వీటి కారణం చేత చాలామంది, ముఖ్యంగా మన దశమహావిద్యలకు సంబంధించిన దాంట్లో మనం ఒక్కొక్క విద్య గురించి వివరిస్తూ ఉంటూ అందులో చిన్న మస్తికా తత్వం, ఇటువంటి తత్వాల గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. ఇటువంటి తత్వాల గురించి ఈ దశమహావిద్యలలో ముఖ్యంగా చిన్న మస్తికా తత్వం, ఈ తత్వం గురించి, ఆ తత్వంలో ఉన్న నిగూఢ అర్థం గురించి, శరీరంలో ఉండే మూలాధార చక్రం
దాన్ని ప్రభావితం చేసే తత్వాల గురించి, వీటన్నిటి గురించి ఆవిడ వివరించినట్లుగా, అంటే బహుశా నిగూఢంగా వేరే తంత్ర పద్ధతుల్లోనో వేటిల్లోనో దాని నిగూఢమైన అర్థాలు ఉండొచ్చు, కానీ ఆవిడ ప్రకటించిన తర్వాత, ద సీక్రెట్ డాక్ట్రిన్లో ప్రకటించిన తర్వాత జనబాహుల్యానికి, అంటే ఇంగ్లీష్ చదివి దాన్ని తర్జుమా చేసుకోగలిగే భారతీయులకు, లేదా ఇంగ్లీష్లోనే మాతృభాష కలిగిన వారికి చాలా సులువుగా అర్థమయ్యే విధంగా ఈ దశమహావిద్యల గురించి కూడా ఆవిడ వివరించడం జరిగింది. దాని తర్వాత బౌద్ధ లామాలకు సంబంధించి ఆవిడ చేసిన పరిశోధనలు, ఒక్కసారిగా ఆవిడ పరిశోధనలు చేయటం, వాళ్ళందరినీ గమనించటం, ఆస్ట్రల్ ట్రావెల్ చేయటం, అంటే ఉన్నట్టుండి మనసు ఎంత వేగంగా ఎక్కడికైనా వెళ్తూ ఉంటుందనేది మనకి అందరికీ తెలిసిన విషయం. ఈ క్షణం ఇక్కడ ఉంటుంది, మరో క్షణం అమెరికాలో ఉన్న ఒక మిత్రుడితో సంభాషిస్తున్నట్లు ఉంటుంది. దాన్ని కార్యరూపం దాల్చడం అనేది ఆస్ట్రల్ ట్రావెల్. ఆస్ట్రల్ ట్రావెల్ దాని గురించి కూడా ఆవిడ చూసిన అనుభూతులు, వీటన్నిటి గురించి ఆవిడ గ్రంథస్థం చేశారు. దాని తర్వాత బాడీ టెంపరేచర్ సహజంగా మనకి జీవించి ఉన్న ఒక వ్యక్తికి ఒక పర్టికులర్ టెంపరేచర్ వరకు మాత్రమే శరీరం సహకరిస్తుంది. దాని తర్వాత ప్రకృతి చుట్టుపక్కల ఉన్న టెంపరేచర్ గ్రాడ్యువల్గా పెరుగుతున్నప్పుడు చాలా ఎక్కువ వేడిని దాన్ని తట్టుకోలేక శరీరం పాడైపోయే అవకాశం ఉంటుంది. దాని తర్వాత ప్రాణాలు పోయే పరిస్థితి ఉంటుంది. టెంపరేచర్ పెరిగినా అదే పరిస్థితి, టెంపరేచర్ చాలా తగ్గినా అదే పరిస్థితి. ఈవిడని చూసి ఇన్స్పైర్ అయిన ఒక శాస్త్రవేత్త, ఆయన బియాండ్ రిలాక్సేషన్ రెస్పాన్స్ అని ఒక పుస్తకం రాశారు. ఈ బియాండ్ రిలాక్సేషన్ రెస్పాన్స్లో ఈవిడ గురించి ఉటంకిస్తూ, ఈవిడ చేసిన దాని గురించి ఉటంకిస్తూ ప్రేరణ ఆవిడ ద్వారా పొందారని, ఆయన టిబెటన్ ప్రాంతంలో ఒక మాంక్ని సందర్శించి అక్కడ చూస్తే అతను తనకున్న మానసిక స్థితి, ఏకాగ్రత, మెడిటేషన్, వీటి కారణాల చేత దూరంగా ఎక్కడో కూర్చొని అతను మెడిటేట్ చేస్తూ ఉంటే చుట్టుపక్కల ఉన్న పర్యావరణం అదంతా ఒక్కసారిగా చల్లగా మారిపోయి పూర్తిగా ఐసులాగా అతని చుట్టూ చేరుకోవటం, అది దూరంగా ఉన్న ఈ వ్యక్తులు దాన్ని టెంపరేచర్ను కొలవటం, అంటే ఐసు గడ్డగట్టేంత ఘనీభవించేంత స్థాయిలో అది ఉండటం. దాని తర్వాత వాళ్ళు ఆ ఒక క్యాబిన్ ఏర్పరచుకుని, టెంపరేచర్ రెసిస్టెన్స్ ఉండే క్యాబిన్ ఏర్పరచుకుని దాంట్లో ఈ పరీక్షలు చేయటం. దాని తర్వాత అదే వ్యక్తి, ఎవరైతే ఆ సాధన చేస్తున్న వ్యక్తి క్రమంగా మరొక రకమైన మెడిటేషన్ చేస్తూ మరొక రకంగా చేస్తూ ఉండటం చేత ఈ ఐస్ అంతా కరిగిపోయి పూర్తిగా అతని చుట్టుపక్కల విపరీతమైన మండుటెండకి మించిన అగ్ని జ్వాలలు ఉన్నప్పటికీ అతని శరీరం ఏం కాకుండా ఉండటం. ఈ క్యాబిన్లో కూర్చున్న వ్యక్తులు ఆ ఉక్కదనాన్ని, వాళ్ళు థర్మామీటర్లో వాళ్ళు చూస్తూ ఉంటారు కదా, దాంట్లో ఆ టెంపరేచర్ని గణిస్తూ ఉండటం. వీటన్నిటిని గ్రంథస్థం చేశారు. గ్రంథస్థం అది దాని పేరు ద బియాండ్ రిలాక్సేషన్ రెస్పాన్స్. వీటిలో ఈ పుస్తకం కూడా బహుళ ప్రాచుర్యం పొందింది వెస్ట్రన్ కంట్రీస్లో. దీంట్లో భారతదేశంలో టిబెటన్ ప్రాంతంలో లేదా చైనా ప్రాంతంలో, ఈ ప్రాంతంలో ఆధ్యాత్మికత ఎంత వికసించింది, ఆ ప్రాంతంలో ఎంత చక్కగా ఉన్నది, మిగతా ప్రాంతాల కంటే ఆ నాగరికత ఎంత గొప్పగా ఉన్నది అనేది. మూడవది, మీరు అడిగిన ఆ ప్రశ్న, వారితోటి మీకున్న అనుభవాలు అనేది అడిగారు. మీ అనుభవాలు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇందులో నేను మొట్టమొదట మద్రాసులో ఉన్నప్పుడు జిడ్డు కృష్ణమూర్తి ఫౌండేషన్ ఆఫ్ ఇండియా అనే ఒకటి సంస్థ ఉండేది. ఆ సంస్థ అడయార్లో థియోసాఫికల్ సొసైటీ ఆఫీస్లోనే ఉండేది. ఇప్పటికీ అక్కడే ఉన్నది అనుకుంటాను. అక్కడికి వెళ్ళటం అలవాటు చేసుకున్నాను. అక్కడ ప్రతిరోజు ప్రతి శని ఆదివారాల్లో కాఫీ మీటింగ్స్ లాగా జరుగుతూ ఉండేవి. అందరూ గ్రూప్గా కూర్చొని డిస్కషన్స్, ఒక్కొక్కరు ఒక్కో టాపిక్ మీద మాట్లాడుతూ ఉండటం, వాళ్ళకున్న అనుభవాలను చెప్పటం అనేది. అప్పుడు మొదటిసారి బ్లావెట్స్కీ మేడం గురించి తెలుసుకున్న తర్వాత యాదృచ్ఛికంగా, బహుశా నేను జ్యోతిష శాస్త్రంలో ప్రవేశిస్తున్న సమయంలో ఎక్కిరాల కృష్ణమాచారి గారి పుస్తకం ద్వారా మేడం బ్లావెట్స్కీ ద సీక్రెట్ డాక్ట్రిన్ అనే పుస్తకంలో చాలా గొప్పగా వివరించారు అని అందులో చదవటం ఆవిడ పేరు పట్ల ఇంకొంచెం ఆసక్తి పెరగటానికి కారణమైంది. ఆ తదుపరి నాకు సందర్భంలో ఒక చాలా గొప్ప ఎక్కువ వయసు కలిగిన, చాలా బహుశా మనకి అందుబాటులో 100 సంవత్సరాలు 120 సంవత్సరాలు ఇట్లా
ఇంత వయసు ఉన్న వ్యక్తులే మనకు తారసపడుతూ ఉంటారు. కానీ నాకు తారసపడిన వ్యక్తి అంతకంటే ఎక్కువ వయసు ఉన్న వ్యక్తిగా తను తాను చెప్పుకున్న వ్యక్తి నాకు మేడం బ్లావెట్స్కీ గురించి నాకు వివరించారు. ఆ వివరిస్తున్న సమయంలో నేను బహుశా అతని వయసు గురించి చూడటానికి ఆయన చెప్పినంత వయసులాగా ఉన్న వ్యక్తిలాగా నాకు అనిపించలేదు. తను ప్రకటించుకున్న వయసున్న వ్యక్తిలాగా అనిపించలేదు. కానీ ఆయన చెప్తున్న విషయాలు చాలా ఆసక్తికరంగా ఉండటం చేత మేము తరచూ కలుసుకోవటం, అతను నాకు వివరించటం, మేడం బ్లావెట్స్కీ ఏ ఏ ప్రాంతాలలో ఎక్కడ సందర్శించారు, తనకున్న అనుభవాలు ఇవన్నీ చెప్పటం జరిగిన తర్వాత వీటన్నిటిని నేను గ్రంథస్థం చేసుకుంటాను అన్న సందర్భంలో, అవసరం లేదు, నీకు గిఫ్ట్‌గా ఒక స్నేహితుడు ఆవిడ రాసిన పుస్తకం ఇస్తారు అని చెప్పారు. అనుకోని విధంగా నాకు ఊహించని విధంగానే ఒక మంచి స్నేహితుడు, శివ అనే ఒక స్నేహితుడు 'ద సీక్రెట్ డాక్టర్' అనే పుస్తకాన్ని నాకు ఆయన ప్రెజెంట్ చేశారు. చేసిన తర్వాత దాని మీద ప్రాథమిక థియోసాఫికల్ సొసైటీ వారు పబ్లిష్ చేసినది. దాంట్లో చదవటానికి అందులో ఉన్న మొట్టమొదటి అర్థం కావట్లేదు. ఆ ఇంగ్లీష్ పదాలు అర్థం కానంత కఠినతరంగా ఆ సమయంలో నాకు అనిపించాయి. అందుచేత కొన్ని పేజీలు ఆ విధంగా తిప్పటం, ఎక్కువ ఒక పేజీనే పరిపరి విధాలుగా చదవటం, ఈ విధంగా చేసి ఏమి అర్థం కాని పరిస్థితుల్లో ఆ సమయంలో మరలా ఆ ఫోటోని చూస్తూ, దాని మీద ఉన్న ఫోటోని చూస్తూ, నేను మేడం బ్లావెట్స్కీ ఫోటో చూస్తూ, ఏమిటి నాకు అర్థమయ్యే భాషలో ఉండొచ్చు కదా ఇటువంటిదే అనుకున్న తర్వాత, బహుశా యాదృచ్ఛికంగానో మరే ఇతర కారణాల చేతను క్రమంగా బహుశా నా కళ్ళు అలవాటు పడటం, ప్రాక్టికల్గా హేతుబద్ధంగా ఆలోచిస్తే ఆ ఫాంట్కి దానికి సంబంధించిన కళ్ళు అలవాటు పడటం కావచ్చు. మరొక రకంగా ఆలోచించినట్లయితే నాలో ఆవిడ ద్వారా ప్రేరణ రావటం, ఒక ప్రేరణ కలిగించి, నువ్వు ఇది చదువుతూ ఉన్నప్పుడు వెంటనే బ్రెయిన్లో ఒక పేరా చదువుతూ ఉన్నప్పుడు ఆ పేరాకున్న సారాంశం వెంటనే నాకు అర్థమయ్యే విధంగా ఉండటం, మరలా దాన్ని పునశ్చరణ చేసుకోవడానికి, మరలా గుర్తుపెట్టుకొని నేను దాని గురించి ఆ బలానా పేజీలో ఈ విధంగా ఉంది కదా అని తెలుసుకోవటానికి ఏదో నాకు కొన్ని సంకేతాలు నాకు లభిస్తున్నట్లుగా, పుస్తకం చదువుతున్నట్లుగా నాకు అనిపించడం జరిగింది. క్రమక్రమంగా అవి చదువుతున్న కొద్దీ నేనున్న ఫీల్డ్, జ్యోతిష శాస్త్రానికి సంబంధించి నేనున్న ఫీల్డ్ మాత్రమే కాకుండా, నేను అప్పుడు కొన్ని కాలేజీల్లో మ్యాథమెటిక్స్ని బోధిస్తూ ఉండేవాడిని. దానికి సంబంధించి వేదిక్ మ్యాథమెటిక్స్ అంటే ఇందులో ఉన్న వేదిక్ మ్యాథమెటిక్స్ దాన్ని వేదగణితం అని ఒక ప్రత్యేకంగా, బహుశా అప్పటి వరకు లభ్యమవుతున్న వేదగణితం, ఇది బయట ప్రాచుర్యంలో ఉన్నది పూరి శంకరాచార్యుల వారు రాసిన వేదిక్ మ్యాథమెటిక్స్ అనే పుస్తకం. అందులో అంకగణితం మాత్రమే ఉండేది. కానీ ఈ పుస్తకం చదువుతూ నేను మరుసటి రోజుకి క్లాస్కి ప్రిపేర్ అవుతూ, బహుశా ఇంటెగ్రల్ క్యాలిక్యులస్ గురించి చెప్తూనో, మరొక దాని గురించి చెప్తున్నా, డీపెస్ట్ మ్యాథమెటిక్స్ గురించి చెప్తూ ఉన్నప్పుడు కొత్త రకంగా దాని సింప్లిఫైడ్ మోడల్స్ నాకు అర్థమయ్యే విధంగా ఉండటం, అర్థమయ్యే విధంగా నాకు ప్రేరణ కలగటం. అది పిల్లలు చెప్పేవారా? చెప్పారు. అది మరుసటి రోజు నేను క్లాస్లో పిల్లలకి చెప్పేవాడిని. వాళ్ళకి ఈజీగా అర్థం వాళ్ళు దాని ద్వారా ఈ సార్ వచ్చాడంటే ఏవో కొత్త విషయాలు చెప్తూ ఉంటాడు అనే ఇంట్రెస్ట్ పిల్లలకి కలగటం. నాకు దాని పేరు వేదిక్ మ్యాథమెటిక్స్ పెట్టాలని తెలియదు. దాని పేరు అది వేదంలో ఉన్న దానికి నాకు ఆవిడ ద్వారా ప్రేరణ పొందాననే భావన. దాని తర్వాత చాలా కాలానికి తర్వాత ఇదంతా భాస్కర శతకం రాసిన భాస్కరాచార్యులు లీలావతి శతకంలో వీటన్నిటి గురించి వివరించారు అని, ఆవిడ లీలావతి శతకం, భాస్కరాచార్యులు వారు రాసిన లీలావతి శతకం దాని గురించి ఆవిడ విశ్లేషణ 'ద సీక్రెట్ డాక్ట్రిన్'లో చేశారని దాని తర్వాత నాకు అవగతం అయింది. అప్పుడు దాని పేరు వేదిక్ మ్యాథమెటిక్స్ అని పెట్టుకోవటం, దాని పేరు వేదిక్ మ్యాథమెటిక్స్ అయ్యి ఉంటుంది అని అనుకోవటం. ఈ కారణాల చేత టోటల్ గా డెవలప్ చేశారా మరి ఆ టెక్నిక్స్ ని యూజ్ చేశాను. అది పబ్లిష్ చేసే పరిస్థితి ఉంటుందా? పబ్లిష్ చేయాలి అనే ఆలోచన డెఫినెట్ గా చేస్తే స్టూడెంట్స్ కి చాలా హెల్ప్ అవుతుంది. వేదగణితానికి సంబంధించి కేవలం నాట్ ఓన్లీ రిలేటెడ్ టు మ్యాథమెటిక్స్, ఈవెన్ ఎలక్ట్రానిక్స్ అంటే మ్యాట్రిసెస్ ఉపయోగించి చేసే ఈ సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించి, ఈవెన్ లైక్ కొన్ని సందర్భాలలో మెడిసిన్ అంటే ఇక్కడ వైద్యంలో ఉపయోగించే మందుల మోతాదులకు సంబంధించి, అంటే కొన్ని సందర్భాల్లో పర్టికులర్ మోతాదులోనే
వీరికి ఈ మందు ఇంత ఇస్తూ ఉండాలి అనేది చేస్తుంటారు. ఏమైనా anesthesia? అదంతా వాళ్ళు క్యాల్కులేట్ చేసుకోవటానికి దానికి సులువైన మార్గాలు ఈ పుస్తకం చదువుతూ ఉన్నప్పుడు లీలావతి గణితం భాస్కరాచార్యుల వారు రాసిన ఆ పుస్తకం చదివిన తర్వాత అర్థమైనది. వాటికి సంబంధించిన ప్రేరణ ఆ విధంగా కలగటం చేత నా రూమ్లో ఆవిడ ఫోటో పెట్టుకోవటం అనేది జరిగింది. ఇది మేడం బ్లావెట్స్కీ గారి గురించి నాకు తెలిసిన విషయాలు. అద్భుతం అసలు. సో ఆవిడ ప్రేరణతో మీరు డెవలప్ చేసిన వేదిక్ మ్యాథమెటిక్స్ ఏదైతే ఉందో అది మీరు త్వరగానే పబ్లిష్ చేయాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ రోజు ఆవిడ గురించి వినటం అనేది ఆవిడ యొక్క అనుగ్రహం అని ఖచ్చితంగా అనుకుంటున్నాను. ఎందుకంటే ఎన్నో ఏళ్ల నుంచి ప్రయత్నిస్తున్నప్పటికీ అథెంటిక్ గా తెలుసుకోవాలి, చెప్పేది సరళంగా మాకు అర్థమయ్యేలాగా ఉండాలి, ఏదో చెప్పేసుకుని వెళ్ళిపోవటం కాకుండా మాకు అర్థమయ్యే రీతిలో ఉండాలి అని చాలా రోజుల నుంచి మిమ్మల్ని కూడా అడగడం జరిగింది. ఎట్టకేలకి ఈ రోజు వినటం అనేది డెఫినెట్ గా సుకృతంగా భావిస్తున్నాను. చాలా చాలా కృతజ్ఞతలు. ఇంకా ఏమైనా ఆవిడ గురించి తెలుసుకునే ఈ ఇందులో ప్రయత్నాలు ఇంకా ఏమైనా విషయాలు ఉంటే ఫ్యూచర్ ఎపిసోడ్స్ లో మనం మాట్లాడుకుందాం. నేను ఇంకొక ప్రశ్న అడుగుతాను. అసలు సామాన్యులు ఆవిడ గురించి ఎందుకు తెలుసుకోవాలి అంటే వాట్ ఈస్ యువర్ ఆన్సర్? మన వ్యక్తిత్వ వికాసానికి సంబంధించి మనకు తెలియని విషయాలు, నిగూఢంగా దాగున్న విషయాల గురించి, ఎప్పుడు ఏ విధంగా ప్రవర్తించాలి అని మనకి వేదాలు బోధించిన విషయాలను సరళంగా అర్థం చేసుకోవటానికి ఆవిడ రాసిన పుస్తకాలు చదవటం చాలా అవసరం. విజ్ఞాన శాస్త్రం పరంగా ఇందాక నేను చెప్పాను, నేను చూస్తున్న కోణం మ్యాథమెటిక్స్ కోణ స్థితిలో మ్యాథమెటిక్స్ వైపు నుంచి ఆలోచిస్తూ మరుసటి రోజు ఏం చెప్పాలా అని నేను ప్రిపరేషన్లో ఉన్నప్పుడు ఆ పుస్తకం నాకు ప్రేరణ ఇచ్చింది అని. అదేవిధంగా మరొక రకంగా మెడిసిన్ సంబంధించి చూసినప్పుడు మరొకరికి ఎవరికో సలహా ఇవ్వటానికి అందులో ఉన్న అంశాలు ప్రేరణ ఇచ్చాయని. మీకు సంబంధించిన ఎటువంటి సమస్య ఉన్నా అదంటే విజ్ఞానం వైపు మోడర్న్ సైన్సెస్ సంబంధించి దానికి సంబంధించిన మూలాలు అర్థం చేసుకోవటానికి ఒక్కసారి ద సీక్రెట్ డాక్ట్రిన్ చదవండి. సీక్రెట్ డాక్ట్రిన్ చదివినప్పుడు ఆవిడ మీకు ఆవిష్కృతం అవుతారు. ఆవిడ మీకు పరిపూర్ణంగా సూచనలు చేస్తారు, ప్రేరణ ఇస్తారు. అందుకని చదవాలి. అద్భుతం. హైందవంలో ఉన్నటువంటి ఔన్నత్యాన్ని ప్రపంచానికి పరిచయం చేయటం కానీ అది పరిఢవిల్లడానికి ఆవిడ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రీజన్స్ అని నేను అనటం సరైన మాట అవుతుందా? సరైన మాట. అద్భుతం. అందుకని ఆవిడ గురించి తెలుసుకోవాలి, వినాలి అని అనిపించింది. చాలా చాలా కృతజ్ఞతలు సార్. మరి మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కమెంట్ సెక్షన్ లో రాయండి. మేడం బ్లావెట్స్కీ గారి గురించి తెలుసుకునేటటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేయండి. థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. నమస్తే. నమస్కారం.